మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో వీటిపైన క్వెషన్స్ వస్తున్నాయంటే వస్తున్నాయండి. ఆల్రెడీ గ్రూప్ 1 ఎగ్జామ్‌లో కూడా క్వెషన్ రావడం జరిగింది. గతంలో జరిగినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, సో దానిలో క్వెషన్స్ కూడా అడగడం జరిగింది. అంటే ఏ విధంగా అడిగారు అంటే, ఒక పక్కేమో పవర్ ప్లాంట్స్ యొక్క నేమ్స్ ఇచ్చారు మ్యాచింగ్‌లో. ఇంకొక పక్క పవర్ ప్లాంట్స్ అనేటువంటివి ఏ రాష్ట్రాల్లో ఉంటాయని చెప్పేసి అడగడం జరిగింది. మరి ఆ కోవలో మనం చూసుకుంటే కొన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే నరోరా అటమిక్ పవర్ ప్లాంట్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉంటుంది? ఉత్తరప్రదేశ్‌లో ఉంటుంది. అండ్ కైగా పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంటుంది? కర్ణాటకలో ఉంటుంది. కాలపక్కం పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంటుంది? తమిళనాడులో ఉంటుంది. కాక్రపర్ అటమిక్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంటుంది? ఓకే. సో నెక్స్ట్ కుండల్కులం పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంటుంది? తమిళనాడులో ఉంటుంది. నెక్స్ట్ తారాపూర్ అటమిక్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్రలో ఉంది. రాజస్థాన్ అటమిక్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్‌లో ఉంది. సో ఇట్లాంటి క్వెషన్స్‌ని అడుగుతా ఉన్నారు. ఈవెన్ మనకి ఇటీవల నిర్మిస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కోవాడ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ కోవాడ అంటే విశాఖపట్నానికి దగ్గర కోవాడ అనేటువంటి ఒక ప్లేస్‌లో కూడా అటమిక్ పవర్ ప్లాంట్‌ని ప్రస్తుతం నిర్మిస్తా ఉన్నారు. సో కన్‌స్ట్రక్షన్ స్టేజ్‌లో ఉంది. ఓకే. సో అదొక అంశంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు.